ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ఉండేటువంటి ధర్మరాజు అంటే పాండవులందరినీ కూడా ఉద్దేశించి వ్యాసుల వారు చక్కటి ఉపదేశాలను అందిస్తూ ఉన్నారు. ఈ ఉపదేశాలు కేవలం ధర్మరాజ ప్రభుతులకు మాత్రమే కాదు, మనకందరూ కూడా అన్వయించేటువంటి అనేక విషయాలను వ్యాసుల వారు ఉపదేశిస్తూ, తపస్సు మరియు నియమము ఈ రెండు అయితే ఎవరి జీవితాల్లో ఉంటాయో వారు ఈ జన్మలో అలాగే భావి జన్మలలో కూడా ఆ నియమాలు పాటించేంత వరకు కూడా సుఖాన్ని పొందుతారు. వారికి దుర్లభమైంది ఏది లేదయ్యా యుధిష్ఠిర అని చెబుతూ, యథాశక్తి ప్రయచ్చేత సంపూజ్యాపి ప్రణమ్య చ కాలే ప్రాప్తే చ హృష్టాత్మా రాజన్ విగత వత్సరః. రంతిదేవుడు ఇంత దానం చేశాడు, లేకపోతే సత్యవంతుడు ఇంత దానం చేశాడు, కార్తవీర్యార్జునుడు ఇంత దానం చేశాడు, రాముడు ఇంత దానం చేశాడు. అదంతా కాదు, మనకి ఎంతైతే దానం చేయగలమో అంతే దానం చేయమని స్పష్టంగా శాస్త్రం చెబుతోంది. వ్యాసుల వారు చెబుతూ, యథాశక్తి ప్రయచ్చేత, నీ శక్తికి అనుగుణంగా, అలాగే శక్తి వంచన లేకుండా, రెండిటిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మన శక్తిని మీరి దానం చేయడం కూడా ఎలాగైతే అపరాధమో, అలాగే మన శక్తి వంచన చేస్తూ కూడా మనకు 100 రూపాయలు ఇచ్చే సామర్థ్యం ఉన్నప్పుడు 10 రూపాయలు మాత్రమే దానం చేస్తే అది కూడా మహా అపరాధమే. ఆ విధంగా యథాశక్తి దానాదులు చేస్తూ, సంపూజ్య అభిప్రణమ్యచ, మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను, అభ్యాగతులను, గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను పూజించడం, అభిప్రణమ్యచ వారికి నమస్కారాదులు చేయడం, ఈ విధంగా కాలకాలంలో ఏవైతే ధర్మాలు ఉంటాయో వాటిని ఆచరించడం. ఆ ఆచరించే సందర్భంలో విగతమత్సరః, మరొకరి యొక్క కార్యాలను చూస్తూ, మరొకరి యొక్క కార్యాలలో ఉండేటువంటి వైభవాలను చూస్తూ మాత్సర్యాది గుణాలు లేకపోవడం, ఇవన్నీ కూడా సద్గుణాలే, ఇవన్నీ కూడా తపస్సులే. సత్యవాదీ లభేతాయు అనాయాసమథార్జవం అక్రోధనో నసూయశ్చ నివృత్తిం లభతే పరాం. ఎవరైతే సత్యాన్ని మాత్రమే మాట్లాడతాడో వాడు ఈ జన్మలోనైనా తర్వాతి జన్మలోనైనా తను దీర్ఘమైనటువంటి ఆయుష్ను పొందుతాడు. సుఖం, సరళత అవన్నీ కూడా సత్యం మాట్లాడటం చేత అవన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. అలాగే క్రోధాన్ని పొందకుండా ఉండడం, పరుల యొక్క దోషాలను మనం పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడు కూడా మనంతట మనం సుఖంగా ఉండేవారికి పరమానందకర పదవి అనగా మోక్షం అనేది వారి కరతలామలకం, వారి చేతిలోనే ఉన్నది. దాంతశమపరశశ్వత పరిక్లేశం న విందతి నచ తప్పెది దాంతాత్మ దృష్ట్వా పరగతాం శ్రియం. నిరంతరం కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేనిదే ఎంత తపస్సులు, ఎన్ని సత్కర్మలు చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి కర్మలపైన మనకు శ్రద్ధ అనేది ఉండదు, తద్వారా కర్మలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందుకోసం ఇంద్రియ నిగ్రహాన్ని ఖచ్చితంగా కూడా పొంది ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు భావి కాలంలో ఎటువంటి క్లేశాలను కూడా పొందడు, ఎటువంటి కష్టాలు అతన్ని దరిదాపు రావు. అందుకోసమేనే యుధిష్ఠిర ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అలాగే పరుల దగ్గర ఎంతో సంపదలు ఉండొచ్చు, మనం 100 రూపాయలు చేస్తే ఇంకొకరు 1 కోటి రూపాయలు దానం చేసి ఉండవచ్చు. అది వారి యోగ్యత, వారికి పరమాత్మ ఇచ్చినటువంటి మహత్ సౌభాగ్యం. మనకు పరమాత్మ 100 రూపాయలైనా ఇచ్చే సౌభాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఇచ్చినటువంటి దానంలో, మనం చేసినటువంటి ధర్మకార్యంలో మన దగ్గర ఉండేటువంటి సంపదలను చూసి మనం తృప్తి పడితే చాలు. ఇతరుల యొక్క సంపదతో మనల్ని మనం పోల్చుకోవడం అనేది సరి అయినది కాదు. అంటే ధర్మం ఎక్కువగా చేయాలనే పోటీ ఉండాలి, స్పర్ధ ఉండాలి, కానీ అదంతా కూడా నిస్వార్థపరమైనటువంటి స్పర్ధ ఉండాలి. మన అవనతికి కారణమైనటువంటి స్పర్ధ అనేది అది మంచిది కాదు. సంవిభక్తాచ దాతాచ భోగవాన్ సుఖవాన్ నరః భవత్యహింసకశ్చైవ పరమారోగ్యమశ్నుతే. దేవతలకు, అతిథులకు వారి వారి భాగాన్ని ఇచ్చేవారు. అనగా దేవతలకు ఇచ్చేటువంటి భాగాలని హవ్యము అంటాం,
పితృదేవతలకు ఇచ్చేటువంటి పదార్థాలని కవ్యము ఉంటాం. అలాగే అతిథులకు ఇచ్చేటువంటి సత్కారాలు ఇవన్నీ కూడా ఎవరైతే తను చేస్తాడో అటువంటి వారికి ఐశ్వర్యంలో కానీ సుఖంలో కానీ లోటు అనేది ఉండదు. అలాగే ప్రాణిహింస అనగా అకారణంగా ప్రాణులను ఎవరైతే హింసిస్తుంటారో వారికన్నా ప్రాణిహింస చేయని వారు ఎవరైతే ఉంటారో వారు ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇందులో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాణిహింస, ఆ ప్రాణులు హింసిస్తూ వాటి యొక్క శరీర భాగాలను అవయవాలను భోజనం చేస్తే అవి శపిస్తాయి మనల్ని. భావి కాలంలో నిన్ను కూడా నేను ఇదే విధంగా భోజనం చేస్తాను, నిన్ను కూడా నేను ఇదే విధంగా తింటానని. అందుకోసం కూడా మనకు దుఃఖం అనేది సంప్రాప్తం అవుతుంది. అలాగే ఆ ప్రాణుల యొక్క శరీరంలో ఏవైనా రోగాలుంటే వాటిని తిన్నవారికి అదే రోగాలు వస్తాయి. కాబట్టి అందుకోసం జీవహింస లేకుండా మీరు భోజనాదులను చేయాలి. మాన్యమానయితా జన్మ కులే మహతి విందతి వ్యసనైర్నతు సంయోగం ప్రాప్నోతి విజితేంద్రియ విందతే సుఖమత్యంతం ఇహలోకే పరత్ర చ. ఎవరైతే సన్మాన అర్హులుగా ఉంటారో, మాన్యులుగా ఉంటారో, పెద్దవారుగా ఉంటారో వారిని సన్మానించాలి. అలా సన్మానిస్తే, పెద్దవారిని సన్మానించడమే మన స్వభావమై ఉంటే భావి కాలంలో ఇంకా ఉత్తమమైనటువంటి కులంలో పుడతాం, ఇంకా ఉత్తమమైనటువంటి సౌభాగ్యాలను పొందుతాం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినటువంటి పురుషుడు అనగా ఏ వ్యసనానికి కూడా బానిస కాని వారు కూడా భావి కాలంలో ఎన్నో సుఖాలను పొందుతారు. అలాంటి వారు అనగా పైన చెప్పినటువంటి మాన్యులను సత్కరించడం, ఇంద్రియాల యొక్క లోలుపత్వానికి గురి కాకుండా తనను తాను సన్మార్గంలో నడుచుకునేటువంటి ఈ రెండు గుణాలు కలిగిన వారు ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా ఎన్నో సుఖాలను పొందుతారు. శుభానుశయ బుద్ధిర్హి సంయుక్త కాలధర్మణ ప్రాదుర్భవతి తద్యోగాత్ కళ్యాణమతిరేవ సహా. మంచి పనుల పట్ల మాత్రమే ఆసక్తమైనటువంటి బుద్ధి కలవాడు కాలధర్మం చెందినా కూడా అనగా తను మరణించినా కూడా మరుజన్మలో కూడా మంచి బుద్ధి కలిగిన వాడిగానే పుడతాడు. అనగా నదేవ తోషణం వృథా అని ఒక వాక్యం. అనగా ఈ జన్మలో మనం ఏదైనా సత్కార్యాలు చేస్తే వాటికి ఫలితంగా పరమాత్మ మనకేమిస్తాడంటే ఆ సద్గుణాలనే పరమాత్మ మనకు ప్రసాదంగా ఇస్తాడు. ఈ జన్మలో మనం సద్గుణాలను పొందాముంటే భావి కాలంలో కూడా తర్వాతి జన్మలో కూడా పరమాత్మ మనకు సద్గుణాలని ఇస్తాడు. ఇదే మహత్ సౌభాగ్యం అని తను చెప్పినందుకు వ్యాసుల వారు చెప్పిన తర్వాత దానికి యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ భగవాన్ దాన ధర్మాణం తపసో వా మహామునే కిం స్విద్ బహుగుణం ప్రేత్య కిం వా దుష్కరముచ్యతే. ఓ వ్యాస మహర్షి, దానము, ధర్మము, తపస్సు ఈ మూడింటిలో కూడా పరలోకంలో ఏది ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది? అలాగే కిం దుష్కరముచ్యతే, దేన్ని ఆచరించడం కష్టం? దానమా, ధర్మమా, లేకపోతే తపస్సా? ఈ మూడింటిలో కాస్త కఠినమైంది ఏది అని తను ప్రశ్నించినందుకు వ్యాసుల వారు సమాధానమిస్తూ వ్యాస ఉవాచ దానాన్న దుష్కరం తాత పృథివ్యామస్తి కించన అర్థే చ మహతీ తృష్ణ సచ దుఃఖేన లభ్యతే. రెండిటికి కూడా ఒకటే సమాధానం. దానము, ధర్మము, తపస్సు ఈ మూడిటిలో కూడా శ్రేష్టమైనది దానమే. ఈ మూడిటిలో కూడా కష్టమైంది కూడా దానమే. ఈ దానం అనే గుణముంటే చాలు మనిషి దేన్నైనా పొందగలడు. దానాన్నాతి దుశ్చరం తస్మాత్ దానం పరమం వదంతి దానే నారాతీరపానుదంత దానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం. దానం కన్నా పెద్ద ధర్మం మరొకటి లేదు అని మహానారాయణ ఉపనిషత్తు మనకు చెబుతోంది. అదే విషయాన్ని వ్యాసుల వారు చెబుతూ దానం కన్నా దుష్కరమైనటువంటి కర్మ మరొకటి లేదు, అదే అత్యంత కఠినమైనటువంటి ధర్మం. ఎందుకంటే మనిషి దానం చేస్తాడు. దానం అంటే దానం చేయడానికి మొట్టమొదటిగా తన దగ్గర ధనం కావాలి. ఆ ధనాన్ని కూడా ఎంతో కష్టపడి తను సంపాదిస్తాడు. ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఇదం నమమ అని ఇవ్వడానికి చాలా ధైర్యం కావాలి. ఇదం నమమ అంటే అర్థం ఏమిటంటే ఇది నాది కాదు అంటే ఇంతవరకు కూడా ఎంతో కష్టపడి సంపాదించాను. ఎన్ని కష్టాలని తర్వాత కూడా చెప్పబోతున్నారు. అంత కష్టపడి సంపాదించినప్పటికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇది నాది కాదు, నా చెయ్యి దాటిన తర్వాత ఇది నాది కాదు, నా సంకల్పమైన వెంటనే ఇది నాది కాదు అని అనుకోవాలి. అందుకోసం ప్రజలకు దానం గురించి ఎక్కువ
మహత్వం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దానం చేయాలి అని వ్యాసుల వారు చెబుతున్నారు. ఆ దానం చేయడానికి కావలసినటువంటి ధనాన్ని ఆర్జించడం కోసం మనిషి ఏం చేస్తాడో తెలుసా? పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్ ధనార్థం హి మహామతే ప్రవిశంతి నరావీరాః సముద్రమటవీం తథా. తన భార్యాపుత్రులను అలాగే తన సుఖదుఖాలను అన్నిటినీ వదిలివేస్తాడు. అన్నిటినీ వదిలివేసి పరిత్యజ్య ప్రియాన్ ప్రాణాన్, తనకు కావలసిన వారిని అందరినీ వదిలివేసి తన ధనార్జన కోసం మనిషి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడంటే చాలా నీటిలో అడుగులో ఉండేటువంటి సముద్ర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ రత్న రాశులు కనబడతాయేమని, ఒక రత్నం దొరికినా కూడా చాలు తను ఎంతో ఆనందంగా పైకి వస్తాడు. సముద్రంలో దూకటం అంటే చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎక్కడ ఏ తిమింగలం వస్తుందో, ఎటువైపు నుంచి ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు. అలాగే అడవుల్లో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. ఏదో వేట కోసమో కలప కోసమో ఇత్యాది కారణాల చేత. అక్కడ ఏ ప్రాణుల ద్వారా ఎటువంటి ఆపద పొంచి ఉన్నదో తెలియదు. కానీ ధనార్జన, ఆ ధనార్జన కోసం ఎంతో కష్టపడుతుంటారు ప్రజలు. కృషి గోరక్షమిత్యేతే ప్రతిపద్యంతి మానవాః పురుషాః ప్రేష్యతామేకే నిర్గచ్చంతి ధనార్థినః. ఇంకొంతమంది ఈ ధనార్జన కోసమే వ్యవసాయం చేస్తారు, పశుపోషణ చేస్తారు. కొందరు ఉద్యోగార్థులై దూర దూర దేశాలకు వెళ్ళిపోతారు. అదంతా కూడా ఎందుకుంటే ధనార్జన కోసమే. ఈ ధనార్జనకి ముఖ్యమైనటువంటి ధ్యేయం ఏది అంటే దానము. తస్మాత్ దుఃఖార్చితశ్చైవ పరిత్యాగ సుదుష్కరః న దుష్కరతరం దానాత్ తస్మాత్ దానం మతం మమ. వ్యాసుల వారు చాలా చక్కగా చెబుతున్నారు, స్పష్టంగా కూడా చెప్తున్నారు. వారు చెప్తున్నారు, ఎంతో దుఃఖంతో ఎన్నో వ్యయ ప్రయాసలతో తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ధనాన్ని ఆర్జించాడు కదా. అటువంటి ధనాన్ని దానం ఇవ్వాలంటే ఎంతో ధైర్యం ఉండాలయ్యా. దాని మనస్సుని గట్టిగా చేసుకుని దాన్ని దానంగా ఇవ్వాలంటే ఎంత కష్టము. నదుష్కరతరం దానాత్, అందుకోసమే దానం కన్నా దుష్కరమైనటువంటి ధర్మం మరొకటి లేదు. అందుకోసం నా అభిప్రాయం ఏమిటంటే తపస్సు, ధర్మము, దానము ఈ మూడింటిలో అత్యంత కఠినమైనది అంటే దానం మాత్రమే. విశేషస్త్వత్ర విజ్ఞేయో న్యాయేనోపార్జితం ధనం పాత్రే కాలే చ దేశే చ సాధుభ్య ప్రతిపాదయేత్. ఏదో ధనాన్ని దానం ఇవ్వాలంటే చాలా గట్టి స్వభావం కలిగి ఉండాలి ఇత్యాదులు చెప్పారు. కానీ వ్యాసుల వారు ఇంకా స్పష్టంగా చెబుతున్నారు, విశేషస్త్వత్ర విజ్ఞేయ. ఈ దానం చేయడంలో కూడా ఇంకొక విశేషం ఉంది. అదేమిటో తెలుసా? న్యాయేనోపార్జితం ధనం. మనం దానంగా ఇచ్చేటువంటి ధనాదులు ఇవన్నీ కూడా న్యాయంగా మనం సంపాదించి ఉండాలి. న్యాయంగా సంపాదించి ఉండాలి. సరి అయిన దేశంలో, సరి అయిన కాలంలో సత్పాత్రులకు ఇచ్చినటువంటి దానం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మనం అన్యాయంగా ఆర్జించిన సరి అయిన కాని దేశంలో, సరి అయిన కాలంలో అపాత్రులకు దానం ఇస్తే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. అదే విషయాన్ని వ్యాసుల వారు ఇంకా స్పష్టంగా చెబుతూ, అన్యాయాత్ సముపాత్తేన దాన ధర్మో ధనేన యః క్రియతేన సకర్తారం త్రాయతే మహతో భయాత్. అన్యాయంతో సంపాదించినటువంటి ధనం, వాటి ద్వారా దానం కానీ ధర్మాలను కానీ చేస్తే అది ఆ దానాల్ని ధర్మాల్ని చేసిన వారిని ఎక్కడా కూడా కాపాడలేదు. ఎందుకంటే అదంతా కూడా వ్యర్థమే, తను అన్యాయంగా సంపాదించాడు కాబట్టి. పాత్రే దానం స్వల్పమపి కాలే దత్తం యుధిష్ఠిర మనసాహి విశుద్ధేన ప్రేత్యానంత ఫలం స్మృతం. కానీ యుధిష్ఠిర, పాత్రే దానం స్వల్పమపి, సత్పాత్రుడు వచ్చాడు, సరి అయిన దేశము, సరి అయిన కాలము, సత్పాత్రుడు వచ్చాడు కాబట్టి అతనికి నీవు అల్పంగానే దానం చేసి ఉండవచ్చుగాక. కృష్ణ పరమాత్మకి సుధాముడు వెళ్ళి తన దగ్గర తనకు ధనాదులు కావాలని తను ధనమేమి ఇవ్వలేదు, లేకపోతే వజ్ర వైడూర్యాలు ఇవ్వలేదు. తన దగ్గర ఉండేటువంటి అటుకులు మాత్రమే ఇచ్చాడు. కానీ పరమాత్మ ఇచ్చింది ఎంత? అనంతం ఇచ్చాడు కదా. సత్పాత్రుడు, పరమాత్మ కన్నా పాత్రుడు ఇంకెవరు కావాలండి? స్పష్టంగా బలి చక్రవర్తికి కూడా తను వామన రూపి పరమాత్మకి ఇచ్చే సందర్భంలో ఇదే చెబుతాడు. పరమాత్మ కన్నా గొప్ప పాత్రం ఇంకొకటి ఉందా? దానం ఇవ్వాలంటే సత్పాత్రం మనం వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఆ సత్పాత్రుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా. దీనికన్నా ఇంకొక సందర్భం గురించి నేను ఆలోచించాలా, వెంటనే దానం ఇచ్చేశాడు. తద్వారా అనంతమైనటువంటి ఆనందాన్ని పొందాడు బలి చక్రవర్తి, అలాగే సుధాముడు కూడా.
అదే విషయాన్ని వ్యాసుల వారు చెబుతూ, సత్పాత్రులకు నీవు అల్పమైనటువంటి దానమైనా ఇచ్చి ఉండవచ్చుగాక, అప్పుడు విశుద్ధమైనటువంటి మనస్సుతో, అలాగే తను సత్పాత్రులకు ఇచ్చినటువంటి దానము ఇది అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం వ్రీహి ద్రోణ పరిత్యాగాత్ యత్ఫలం ప్రాపముద్గలః. దీనికి సంవాద రూపంగా ఒక కథను కూడా చెబుతాను విను ధర్మరాజా. అదేమిటంటే, వ్రీహి ద్రోణ అనగా తన దగ్గర ఉండేటువంటి ఒక ద్రోణ సమానమైనటువంటి వ్రీహి అనే పదార్థాన్ని ఇవ్వడం వలన ముద్గల మహర్షి గారు ఎంత గొప్ప స్థాయిని పొందారో అని చెబుతూ ఇక్కడికి 259వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 260వ అధ్యాయంలో ఆ విషయాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి ముందుగా యుధిష్ఠిరుడు తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరోవాచ వ్రీహి ద్రోణ పరిత్యక్తః కథం తేన మహాత్మనా కస్మై దత్తశ్చ భగవాన్ విధినాకేన చత్తమే. ఓ వ్యాస మహర్షి, మహాత్ముడైనటువంటి ఆ ముద్గల మహర్షి ఒక ద్రోణ పరిమిత అయినటువంటి ధాన్యాన్ని ఎలా దానం చేశాడు, ఏ విధి ప్రకారంగా చేశాడు? ఎందుకంటే కేవలం ఒక ద్రోణ పరిమితమైనటువంటి ధాన్యాన్ని దానం చేస్తే ఎంతో అనంతమైనటువంటి సుఖాన్ని పొందాడని చెప్పారు. దానికి ప్రత్యేకమైన ఏదైనా విధి ఉన్నదా, లేకపోతే మహా సత్పురుషులు ఎవరైనా వచ్చారా వారికి దానం చేశాడా? ఈ అన్ని విషయాలు కూడా నాకు తెలపండి. ప్రత్యక్ష ధర్మా భగవాన్ యస్య తుష్టో హి కర్మభిః సఫలం తస్య జన్మాహం మన్యే సద్ధర్మచారిణః. మానవుల యొక్క ప్రతి ధర్మాచరణ కూడా ప్రత్యక్ష సాక్షి పరమాత్మగే. పరమాత్మ కూడా ఉన్నాడు. అలాగే కర్మసాక్షి దేవతలు, సూర్యాది దేవతలు కూడా ఉన్నారు. అలాగే ఎవరి ప్రవర్తన వలన, కర్మ వలన పరమాత్మ సంతుష్టుడవుతాడో ఆ శ్రేష్ఠ ధర్మాత్ముని యొక్క జన్మయే సార్థకము, మరొకరి జన్మలన్నీ కూడా వ్యర్థము. అందుకు ఈ విధంగా చెప్పిన తర్వాత, అనగా ఆ ముద్గల మహర్షి పైన పరమాత్మ అంత అనుగ్రహించాడంటే అతని జన్మ సార్థకం కదా. ఆ సార్థక జన్మ కలిగిన ముద్గల మహర్షి యొక్క వృత్తాంతాన్ని తెలపమని కోరాడు ధర్మరాజు. అందుకు వ్యాసుల వారు సమాధానమిస్తూ, వ్యాస ఉవాచ శిలోంచ వృత్తిర్ధర్మాత్మ ముద్గలః సంయతేంద్రియః ఆసీద్రాజన్ కురుక్షేత్రే సత్యవాగనసూయకః. పూర్వం కురుక్షేత్రం అనే ప్రాంతంలో శిలోంచ వృత్తి చేస్తున్నటువంటి ముద్గల మహర్షి గారు ఉండేవారు. శిలోంచ వృత్తి అంటే కుప్పలుగా పోస్తారు రైతులందరూ కూడా. తాము పండించిన ధాన్యాన్ని ఆ పొలంలో ఒకవైపు కుప్పలుగా పోసిన తర్వాత వారికి కావలసిన ధాన్యాన్ని మొత్తం కూడా తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిన తర్వాత కొంత భాగాన్ని అలాగే వదిలివేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పశుపక్ష్యాదుల ఆహారం కోసం. అలాగే ఎవరైతే శిలోంచ వృత్తి చేస్తారో వారి కోసం. శిలోంచ వృత్తి అంటే అలా కుప్పలుగా వేసిన తర్వాత అక్కడ రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఇసుక కూడా ఉంటుంది. వాటి మధ్య పడ్డటువంటి ధాన్యపు గింజలను తీసుకుని వచ్చి వాటితో హోమాదులు చేసిన తర్వాత దాన్ని మాత్రమే అతిథులకు వడ్డించి మిగతా పదార్థాన్ని మాత్రమే స్వీకరించడం, దీన్నే శిలోంచ వృత్తి అని అంటారు. ఇది తప్ప వేరే వృత్తి చేస్తూ వేరే దాని ద్వారా ధాన్యాదులను సంపాదించకపోవడమే శిలోంచ వృత్తి. అటువంటి శిలోంచ వృత్తిలో ఉండే, అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగిన సత్యవాక్, సత్యాన్ని మాత్రమే మాట్లాడే అసూయాది దోషములు లేని ముద్గల మహర్షి గారు పూర్వం కురుక్షేత్ర ప్రాంతంలో ఉండేవారు. అతిథివ్రతే క్రియావాంశ్చ కాపోతీం వృత్తిమాస్థితః సత్రమిష్టీకృతం నామ సముపాస్తే మహాతపాః. ఎప్పుడు కూడా తన ఇంటికి వచ్చినటువంటి అతిథులకు, అభ్యాగతులకు చక్కటి సత్కారాన్ని చేసేవారు ఆ మహర్షి గారు. అలాగే తను కాపోతి వృత్తి అనే వృత్తిని ఆచరిస్తూ ఇష్టీకృతం అనే ఒక యజ్ఞాన్ని కూడా చేస్తున్నారు. ఈ రెండింటి కూడా ఉన్నటువంటి పరస్పర సంబంధం ఏమిటంటే 15 రోజుల వరకు కావలసినటువంటి ధాన్యాన్ని మాత్రమే సంగ్రహించాలి. దీన్నే కాపోతి వృత్తి అని అంటారు. కపోతము అంటే పావురం. ఆ పావురం ఎప్పుడు కూడా తనకన్నా బరువైనటువంటి ఆహారాన్ని తను స్వీకరిస్తుంది. ఎంతవరకు అంటే తను 15 రోజుల వరకు కూడా ఆహారం లేకపోయినా కూడా తను అలాగే ఉండగలదు. అంత ఆహారాన్ని తను స్వీకరిస్తుంది. ఆ విధంగా తను కూడా తన దగ్గర ఎంత పెద్దదైనా కుటుంబం ఉండవచ్చు గాక, తన కుటుంబానికి 15 రోజుల వరకు కావలసిన ధాన్యాన్ని మాత్రమే తన దగ్గర ఉంచుకోవడం, దీన్నే కాపోతి వృత్తి అంటారు. అనగా ఒక్కొక్క రోజుకు పెంచుకుపోవడం కాదు, ఒకసారి ధాన్యాన్ని సంగ్రహించాలి, అది 15 రోజులకు సరిపోవాలి. మళ్ళీ 14 రోజు అయిపోయి
ఆ ధాన్యం అంతా అయిపోయిన తర్వాత మరొకసారి ధాన్య సంగ్రహం కోసం వెళ్ళాలి. అప్పుడు కూడా 15 రోజుల వరకు మాత్రమే కావలసిన ధాన్యాన్ని స్వీకరించాలి. దీన్నే కాపోతి వృత్తి అని అంటారు. ఇటువంటి కాపోతి వృత్తి చేస్తూ తను యజ్ఞం కూడా చేస్తున్నారు. సపుత్రదారోహి ముని పక్షాహారో బభూవ కపోత వృత్యా పక్షేణ వ్రీహి ద్రోణముపార్జవత. తను సపుత్రదార ముని, ఆయన ఇష్టీకృతమని యజ్ఞం చేస్తున్నారు. తన పరివారానికి కావలసిన ఏదైతే 15 రోజులకు కావలసిన ధాన్యం ఉందో దాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉన్నారు. పక్షాహార బభూవ, తను మాత్రం 15 రోజులకు ఒక్కసారి మాత్రమే భోంచేస్తూ ఉన్నారు. తన పరివారానికి కడుపు నిండా భోజనం పెట్టినప్పటికీ కూడా తను ఆ యజ్ఞంలో భాగంగా ఒక పక్షానికి ఒకసారి మాత్రమే భోంచేస్తూ ఉన్నారు. దర్శంచ పౌర్ణమాసంచ కుర్వన్ విగత మత్సరః దేవతాతిశేషేణ కురుతే దేహయాపనం. ఆయన మనసులో ఎటువంటి ఈర్ష్యాది దోషాలు లేవు. ఎందుకంటే యజ్ఞం చేస్తున్నారు కాబట్టి వారి శరీరము మనస్సు ఈ రెండు కూడా శుద్ధమైపోయాయి. ఆయన ప్రతిపక్షంలో కూడా అనగా ప్రతి మాసంలో 2 సార్లు దర్శేష్టి మరియు పౌర్ణమాసేష్టి రెండు చేస్తున్నారు. దర్శ పౌర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అనేది మీమాంసా వాక్యం. ఎవరైతే స్వర్గాన్ని కావాలని అనుకుంటారో వారు దర్శేష్టిని మరియు పౌర్ణమాసేష్టిని చేయాలి. దానికి అనుగుణంగానే అంటే స్వర్గాన్ని కావాలని అనుకోవడం అదంతా కూడా అప్రధానమైతే ప్రధానమైనటువంటి ఉద్దేశం ముద్గల మహర్షి గారిది పరమాత్మ యొక్క ప్రీతి కొరకవు. శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం. ఆ పరమాత్మ యొక్క ప్రేరణ చేత ఆ పరమాత్మ యొక్క ప్రీతి కోసం వీరు ఈ ఇష్టీకృతమని యాగాన్ని చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ దర్శేష్టి పౌర్ణమాసేష్టిని కూడా చేస్తూ దేవతలకు అతిథులకు వారి వారి భాగాలను అందిస్తూ ఉన్నారు. మిగిలిన ఏదైతే ఆహారం ఉంటుందో దానితో మాత్రమే కాలయాపన చేస్తూ ఉన్నారు. తస్యేంద్ర సహితో దేవై సాక్షాత్ త్రిభువనేశ్వర ప్రత్యగృహ్ణాన్ మహారాజ భాగం పర్వణి. వారు ఆ విధంగా దర్శేష్టి పౌర్ణమాసేష్టి చేసే సందర్భంలో దేవతలందరూ కూడా సాక్షాత్తుగా వచ్చి అక్కడ హవిర్భాగాలను స్వీకరించేవారట. ఎందుకంటే భాగవతం చెబుతోంది యాచయేత్ శ్రోత్రియాదన్నం. ఎవరైనా శ్రోత్రియుడు ఉంటే చక్కటి వేదాలను అధ్యయనం చేసిన వారు, అలాగే అగ్నిహోత్రాదులు చేసిన వారు, అలాగే మనస్సుని తమ శరీరాన్ని కూడా శుద్ధంగా ఉంచుకున్నవారు, ఇటువంటి వారినే శ్రోత్రియులు అని అంటారు. ఎప్పుడు కూడా శ్రోత్రియులు అంటే వినేవారు అని అర్థం. అనగా చక్కటి మాటలను ఎప్పుడు వింటూ దానిపైన మాత్రమే మనస్సు పెట్టుకుని సత్కర్మలను ఆచరించే వారిని శ్రోత్రియులు అంటారు. అటువంటి శ్రోత్రియుల చేత మనం అన్నం తీసుకోవాలని భాగవతం చెబుతోంది. అటువంటి వారి చేత మనం అన్నం స్వీకరిస్తే, వారింట్లో మనం భోంచేస్తే మన శరీరము మరియు ఆత్మ రెండు కూడా శుద్ధి పడతాయి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు స్వయంగా వీరింటికి వచ్చి తన దేవతలతో సహా హవిర్భాగాన్ని స్వీకరించేవాడు. అంత గొప్ప శ్రోత్రియ శ్రేష్ఠులు ముద్గల మహర్షి గారు. సపర్వకాలం కృత్వాతు ముని వృత్యా సమన్వితః అతిథిప్యోదావన్నం ప్రహృష్టేనాంతరాత్మన. ఆ ముద్గల మహర్షి గారు కూడా ముని వృత్తిని అవలంబించి అనగా మౌనంగా ఉండడం, ఎంతవరకైతే దేహయాత్ర కొనసాగించాలో అంతకు మాత్రమే మాట్లాడటం, మిగతా సందర్భాల్లో మాట్లాడకుండా ఉండటం, కేవలం పరమాత్మ యొక్క నామమంత్రాన్ని జపించడం, దీన్నే ముని వృత్తి అని అంటారు. అటువంటి ముని వృత్తిని అవలంబిస్తూ పరలోకాలపైన తను చింతిస్తూ దర్శేష్టి పౌర్ణమాస యజ్ఞాలను చేస్తూ అత్యంత సంతోషంతో అతిథులను అభ్యాగతులను పూజిస్తూ కాలాన్ని వెళ్ళదీస్తూ ఉన్నారు అని వ్యాసుల వారు ముద్గల మహర్షి యొక్క కథను చెబుతున్నారు. ఇంకా కథలో ఉండే భాగాన్ని తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద.